ఆత్రేయ గారు రచించారు. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆహా ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహా ఎంతో వెచ్చగా ఉంటుందో. ఉరుములు పెల పెల ఉరుముతూ ఉంటే, మెరుపులు తల తల మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో మిత్తర చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కారమబ్బలు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగింతలు పెడుతూ ఉంటే, చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగింతలు పెడుతూ ఉంటే, చెలిగుండియలో రగిలే వగలే, చెలిగుండియలో రగిలే వగలే, చలిమంటలుగా అనుకుంటే, చెప్పలేని ఆహాయి ఎంత వెచ్చగా ఉంటుందో, చెప్పలేని హాయి ఎంత వెచ్చగా ఉంటుందో. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని హాయి ఎంత వెచ్చగా ఉంటుందో. థ్యాంక్ యూ యోగిరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటను బి సరోజ గారితో చిత్రీకరించారు, నాగేశ్వరరావు గారితో. వర్షం వస్తూ ఉంటుంది, ఆ వర్షానికి వాళ్ళిద్దరూ చలి కాసుకోవడానికి వెళ్తారు, ఆ రూమ్లో దూరుతూ ఉంటారు, ఇట్లా వెళ్తూ ఉంటారు. బట్ మహానటి సావిత్రి గారితో పాటు, జమున గారితో పాటు కేఆర్ విజయ్ గారు, బి సరోజ గారు, కృష్ణకుమారి గారు, వీళ్ళందరూ కూడా హేమహేమిలుగా నటించిన వాళ్ళు ఇప్పుడు మన ముందు లేరు. సరోజ గారు